ఫ్రెండ్స్, ఈ గజానన స్పెషల్ ఎపిసోడ్ చూసి స్వామివారి ఆశీర్వాదం తీసుకోండి. అరే, ఈసారి వినాయక చవితి చాలా డిఫరెంట్ గా చేయాలరా. అవును, అందరికి గుర్తుండిపోయేలా చేయాలి. అయితే 100 ఫీట్ల గణేశ విగ్రహాన్ని పెడదాం, అప్పుడు అందరికి గుర్తుండిపోతుంది. రేయ్, ఖైరతాబాద్ గణేశ విగ్రహమే 63 ఫీట్లు ఉంది. దానికన్నా పెద్దగా పెట్టాలంటే పర్మిషన్ దొరకదు. టెన్షన్ పడకురా, ఈ ఏరియా ఎమ్మెల్యే మా నాన్న ఫ్రెండ్, పర్మిషన్ ఇట్టే దొరికిపోతుంది. అరే పిచ్చి వెదవా, సీఎం పర్మిషన్ ఇచ్చినా పెట్టనివ్వరు. విగ్రహం ఏ సైజ్ పెడుతున్నామో అనేది ఇంపార్టెంట్ కాదు, పెట్టిన తర్వాత ఎంత శ్రద్ధతో పూజ చేస్తామో అనేదే ముఖ్యం. డెకరేషన్ లైటింగ్ మాత్రం అదరగొట్టాలరా. బస్తీలో అందరి దగ్గర చందా వసూలు చేసి గ్రాండ్ గా డెకరేషన్ చేద్దాం. అందరు రెడీ కదా? ఇక పదండి, చందా వసూలు చేద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై. అంకుల్ లేడు, బయటికి వెళ్ళాడు, తర్వాత రండి. పైసలు ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం లేదాంటీ, తర్వాత కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు జస్ట్ అమౌంట్ చెప్పండి, రాసుకుంటా. అమౌంట్ కూడా అంకులే చెప్తాడు బాబు, తర్వాత రండి. ఈ ఆంటీకి అంకుల్ మీద గ్రిప్ లేదనుకుంటా. అంకుల్ చందా. ఏం బాబు, ఎక్కడ కూర్చోబెడుతున్నారు విగ్రహాన్ని? మన ఏరియా మెయిన్ సెంటర్ లో కూర్చోబెడుతున్నాం అంకుల్. అవునా, మంచిది మంచిది. చందా ఎంత రాయాలి? చెప్తా. ఎన్ని ఫీట్ల విగ్రహం తెస్తున్నారు? మెయిన్ సెంటర్ లో కూర్చోబెడుతున్నాం కాబట్టి భారీగా ఉండాలని 10 ఫీట్ల విగ్రహాన్ని తెస్తున్నాం అంకుల్. లైటింగ్ మా ఇంటి దాకా వేస్తారా? పర్మిషన్ దొరికితే ఖచ్చితంగా వేస్తాం. బ్యాండ్ లో ఎంత మందిని పెడుతున్నారు? భారీగా తీయాలి కదా, అందుకే ఒక 12 మంది దాకా పెట్టాలనుకుంటున్నాం అంకుల్. చాలా తక్కువే. నిమజ్జనానికి టస్కర్ లారీయే బుక్ చేస్తున్నారు కదా. మన గల్లీలో అంత పెద్ద లారీ రాదంకుల్, నార్మల్ లారీయే బుక్ చేస్తున్నాం. అయితే టస్కర్ లేదన్నమాట. పోనీ అన్నదానమైనా పెడుతున్నారా లేదా? అది లేకపోతే ఎట్లా అంకుల్, పక్కా పెడతాం. చందా ఎంత రాయాలి? సుబ్బారావు పేరు మీద ఒక 51 రూపాయలు రాసుకో. 51 రూపాయలా? మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తే కనీసం 2000 రాస్తారేమో అనుకున్నా. ఇచ్చే 51 రూపాయలకి ఇంత బిల్డప్పా? రాశాను, ఇవ్వండి 51 రూపాయలు. ఇవాళ శుక్రవారం కదా, డబ్బులు ఇవ్వను, ఆదివారం వచ్చి తీసుకో. సరిపోయింది. అంకుల్ చందా. ఎంతమంది కానీ ఇవ్వాలి బాబు? ఒక గల్లీలో 10 వినాయకుల్ని కూర్చోబెడుతున్నారు. మీ ఇష్టం అంకుల్, మీరు ఎంతమందికి ఇవ్వాలనుకుంటే ఎంతమందికే ఇవ్వండి. అలా ఇచ్చుకుంటూ పోతే మా ఇంట్లో పండుగ జరిగినట్టే. అంకుల్, ఎంతమంది వచ్చినా అంతియండి ఇంతియండి అని ఎవరు ఫోర్స్ చేయరు, మీకు తోచినంతనే ఇవ్వండి. సరే, 101 రాసుకో. చందా అయితే కలెక్ట్ అయిపోయింది. ఇక పోయి గణేశ విగ్రహాన్ని సెలెక్ట్ చేద్దాం, పదండి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఏది కొందాం రా? వాహ్, ఈ విగ్రహం చాలా అట్రాక్టివ్ గా ఉంది, ఇదే కొందాం. హే గజానన, నేను ఏ పని చేసినా అందులో నాకు బాగా లాభాలు చేకూరేలా చూడు స్వామి. ఈ బస్తీలో నన్ను అందరూ హౌలేగాడ్ అనుకుంటారు. నాకు అందరికంటే మంచి గర్ల్ ఫ్రెండ్ ఇచ్చి నా పేరు నిలబెట్టు స్వామి. హే గజానన, బీటెక్ లో నావి 10 సబ్జెక్టులు ఉన్నాయి. ఈసారి అన్ని క్లియర్ అయ్యేటట్టు చూడు స్వామి. అమ్మ బాబాయ్, నేను నా టీమ్ లో అందరికన్నా పొత్తిగున్నా. నాకు హైట్ పెరిగేలా వలమిచామి. ఒరే 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 ఒరే, నేను శుభమా అని ఇవాళే వచ్చాను. వచ్చిన రోజే ఇన్ని కోరికలు కొడతారేంట్రా? కొంచెం ఓపిక పట్టండి. హే గజానన, వచ్చే సంవత్సరం వినాయక చవితి వచ్చే లోపు నన్ను గొప్పవాణ్ణి చేస్వామి. 2 సొంత ఇల్లులు, 4 కార్లు, ఓ 10 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ఉండేటట్టు చూడు. సరిపోద్దా? ఇంకా కావాలా? ఒరేయ్, ఇవాళ మీరే కాదు, ప్రపంచం మొత్తంలో అందరూ కోరుకుంటారు. ఇవాళ అందరి కోరికలు నోట్ చేసుకుని పెట్టుకుంటా, అంతే. గజానన, ఈ 11 రోజులు నేను మీకు రోజు కొబ్బరికాయ కొడతాను. కానీ నిమజ్జనం అయ్యేలోపు నా కోసం గర్ల్ ఫ్రెండ్ అరేంజ్ చేయడం మర్చిపోకు స్వామి, ప్లీజ్. గజానన, నేను పాస్ అవ్వాలంటే ఒక ఐడియా ఉంది, చెప్పి తగలడు. ఎగ్జామ్ టైంలో మీరు నాలో వచ్చి అన్ని ప్రశ్నలకు టకటక ఆన్సర్ రాసేయండి, అప్పుడు నేను ఈజీగా పాస్ అయిపోతాను. ఆహా, ఏమి తెలివిరా మానవ. ఎగ్జామ్ నేనొచ్చి రాస్తే సర్టిఫికెట్లు నువ్వు పట్టుకెళ్తావా? బాగుంది. హే గజానన, ఈ 11 రోజుల్లో మీకు బాగా సేవ చేసుకుంటాను, కానీ నా కోరికలు మాత్రం మర్చిపోవద్దు. ప్రస్తుతానికైతే నో కమెంట్స్. అమ్మ బాబాయ్, ఒరేయ్, ఎవరో మన గజానన లడ్డుని దొంగలించారా? మనం నైట్ మండపంలోనే పండుకున్నాం కదా, అయినా అంత ధైర్యం ఎవరు చేశారబ్బా? గజానన, మీ లడ్డుని దొంగలించిన దొంగ ఎవరో చెప్పండి స్వామి, వెళ్లి వాడి తాట తీస్తాం. అరే పిచ్చోడా, నైట్ గజానన కూడా నిద్రపోయి ఉంటారు కదరా. పాపం ఆయనకైనా తెలుస్తుంది ఎవరు దొంగలించిర్రో. పోయి మనమే కనుక్కుందాం. కరెక్టే రోయ్. సారీ గజానన. ఆహా, ఏమి తెలివి, మీ తెలివికి జోహారు. మనమే వెతికి పట్టుకుందాం, పదండి. ఎక్కడని వెతుకుతాం, ఎలా అని వెతుకుతాం? మన కాలనీలో అందరి ఇల్లును చెకింగ్ చేయాలి, అప్పుడు ఈజీగా దొరుకుతుంది. అయితే తొందరగా వెళ్దాం పదా, లేదంటే ఆ దొంగ ఆ లడ్డుని తినేయగలడు.
అందరూ పడుకున్నారు. లడ్డు దొంగలించడానికి ఇదే సరైన సమయం. ఓరి దొంగ బడవా, నీకే పోయే కళ్ళం వచ్చిందిరా, నా లడ్డు దొంగలించడానికి వచ్చావు. నమస్తే సార్, మండపానికి ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చాను కదా బాబు, మళ్ళెందుకు వచ్చారు? సార్, మా గజానన లడ్డు దొంగతనమైంది సార్, కంప్లైంట్ ఇన్నికి వచ్చినాం. లడ్డు దొంగతనమైందో? ఎవరి మీదైనా అనుమానం ఉందా? పక్క కాలనీ వాళ్ళు దొంగతనం చేసిరని అనుమానం ఉంది సార్. పక్క కాలనీ వాళ్ళ? మీ కాలనీ వాళ్ళు కూడా చేయొచ్చు కదా. మా కాలనీలో అన్ని ఇల్లులు చెక్ చేసినాం సార్, అయినా దొరకలేదు. కానీ పక్క కాలనీ వాళ్ళు చెక్ చేయనియరు కదా, అందుకే మీతో చెప్పిద్దామని మీ దగ్గరకు వచ్చినాం. చూడు బాబు, లడ్డు పోతే జనాలిట్లో వెళ్లి చెక్ చేసే రైట్స్ మాకు లేవు. గణేష మండపం చోట సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, మా ఏరియా చౌరస్తాలో సీసీ కెమెరాలు ఉన్నాయి. అయితే కంట్రోల్ రూమ్ లో వెళ్లి చెక్ చేద్దాం పదో. సార్, దొంగ దొరికేశాడు. ముసుగులో ఉన్న వాడిని ఎలా గుర్తుపట్టేది? ఈ ఫుటేజ్ తీసుకొని మీ కంప్యూటర్ లో వేసి సాఫ్ట్వేర్ ద్వారా వాడి ముసుగుని ఎరేస్ చేయండి, అప్పుడు వాడి ఫేస్ క్లియర్ గా కనిపిస్తుంది. ఎంతవరకు చదువుకున్నావు బాబు నువ్వు? బాగా చదివినా సార్, జస్ట్ బీటెక్ ఫెయిల్ అంతే. ఇంత తెలివి పెట్టుకుని పాస్ అయితే ఆశ్చర్యపోయేవాడిని. మా ప్రయత్నం మేము చేస్తాం, దొంగ దొరికితే మీ అదృష్టం. అంకుల్, అంకుల్, బయటికి రండి అంకుల్. మీరా మళ్ళీ వచ్చారేంది? ఆల్రెడీ చందా ఇచ్చాను కదా. మేము వచ్చింది చందా కోసం కాదంకుల్, మీ ఇల్లు సౌదా చేయడానికి. మా ఇల్లు సౌదా చేస్తావా? నువ్వేమన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వా చెక్ చేయడానికి? మ్యాటర్ ఆస్తి గురించి కాదు, మండపంలోంచి గజనన లడ్డు దొంగలించబడింది. ఏంటి, లడ్డు దొంగతనమైందా? ఎలా? ఎవరు చేశారు? ఎవరు చేశారో తెలుసుకుందామనే చెకింగ్ వచ్చాం. అంటే చందా ఇచ్చిన నాపైనే అనుమానిస్తున్నారా? దొంగ దొరికేదాకా అందరి మీద అనుమానించాల్సిందే. దొంగ దొంగతనం చేసే సమయంలో మీరెక్కడ వెళ్లారు? ఎక్కడికి వెళ్ళలేదు, మండపంలోనే ఉన్నాం. మండపంలోనే ఉన్నారా? అంటే దొంగ మీ కళ్ళ ముందే దొంగలించి వెళ్లిపోయాడన్నమాట. కళ్ళ ముందు కాదు, కళ్ళు మూసుకున్నాక, అంటే నిద్రపోతున్నప్పుడు. అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? హూ ఇస్ రెస్పాన్సిబుల్ నౌ? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఐసే? అంకుల్, చెకింగ్ చెయ్యనివ్వండి. ఇక్కడ దొరకకపోతే వేరే ఇంట్లో వెళ్లి వెతకాలి. అయితే ముందు కాలనీలో ఉన్న అన్ని ఇల్లు వెతికి రండి, తర్వాతే నా ఇంట్లో వెతకండి. కుదరదు, మండపానికి దగ్గరలో ఫస్ట్ మీ ఇల్లే ఉంది కాబట్టి ఫస్ట్ మీ ఇంట్లోనే వెతకాలి. నాకో డౌట్, మీరే లడ్డు దొంగలించి పోయిందని డ్రామాలు ఆడుతున్నారేమో. తెచ్చింది మేమే అయితే మేమెందుకు దొంగలిస్తాం? అంకుల్, మేము తొక్కలో డిస్కషన్ చేయడానికి రాలేదు, చెకింగ్ చేయడానికి వచ్చాం, చేయనివ్వండి. కాలనీ మొత్తం చెకింగ్ చేసినాం, అయినా లడ్డు మాత్రం దొరకలేదు. నాకు తెలిసి పక్క వీధి వాళ్ళు దొంగలించారేమో అని అనుమానం. వాళ్ళెందుకు దొంగలిస్తారు? వాళ్ళ వినాయకుడి లడ్డు కన్నా మన వినాయకుడి లడ్డు పెద్దగుంది కదా, అందుకే చేసుంటారు. పాయింటే రోయ్. ఓరి వింత మానవుల్లారా, వాళ్ళ వినాయకుడు వీళ్ళ వినాయకుడు అని నన్ను గల్లీ గల్లీకి డివైడ్ చేయకండ్రా. అన్ని చోట్ల ఉండేది నేను ఒక్కడినే. అలే, పక్క వీధిలో వెళ్లి అలిగితే కొలతల్లా మనకు. మరి ఆ పక్క వీధి దొంగను ఎలా పట్టుకోవాలరా? వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదండి. హే గజానన, మీ దివ్య దృష్టితో చూసి ఆ దొంగ ఎవరో చెప్పండి స్వామి. మళ్ళీ నన్నే అడుగుతున్నారా? ఒరేయ్, నాకు తెలిసినా చెప్పకూడదు. అరే పాపం, దేవుడు ఎట్లా చెప్తాడురా? దేవుడు మాట్లాడలేడు కదా. ఎలాగో అలా చేసి మనమే దొంగని పట్టుకోవాలి. అలే, నువ్వు ప్లాన్ చేయలా? నువ్వు ప్లాన్ చేచ్చే దొంగ పక్క దొరుకుతలు. ఐడియా, లడ్డు దొంగను లడ్డు చూపించే పట్టుకోవాలి. లడ్డు చూపించి లడ్డు దొంగని పట్టుకుంటావా? ఎలా? మనం ఇంకో లడ్డు తెచ్చి పెట్టాలి. పెడితే వచ్చి దొంగలిస్తాడా? అస్సలు రాడు. ఉట్టిగా పెడితే రాడని నాకు కూడా తెలుసు, కానీ వాడు వచ్చేలా చేస్తే తప్పకుండా వస్తాడు. అదే, ఎలా రప్పిస్తావు? సాయంత్రం గజానన పూజ సమయానికి కాలనీ వాళ్ళందరూ వస్తారు కదా, అప్పుడు చెప్తా ఆ ప్లాన్. కాలనీ వాసుల్లారా, మన గజానన లడ్డు పోయిందని బాధపడకండి, ఎందుకంటే అసలైన లడ్డు ఇప్పుడు తెచ్చాము. వేలంపాటలో ఈ లడ్డుని ఎవరైతే కొంటారో వారు అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవిస్తారు. మరి పాత లడ్డు సంగతి ఏంటి? అది అంత ప్రత్యేకమైన లడ్డు ఏమీ కాదు, అందుకే పోయిన పెద్ద బాధ లేదు. కానీ ఇది మాత్రం పోకూడదు, ఇది చాలా మహిమగలమైనది. ఈ మహిమగల లడ్డుని దొంగలించి నేను కూడా అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవిస్తా. ఓరి దొంగ నాయనా, మళ్ళీ వచ్చావా? ఇక నీ గోతులో నువ్వే పడతావు, జాగ్రత్త. పట్టేశా. మీరు నిద్రపోలేదా? లేదు, ఆ దుప్పెట్లో మేం లేము, ఉట్టి దిండులే ఉన్నాయి. ఇది మోసం, నేను ఒప్పుకోను. దొంగ కూడా నీతి నిజాయితీ గురించి మాట్లాడుతుంటే విచిత్రంగా ఉంది. నేను దొంగని కాను. అవునా? దొంగవి కాకపోతే పోలీసా? అవును, నేను పోలీసే. సార్, మీరేంది దొంగలాగా మారడమేంది? నేను 3 సంవత్సరాల నుండి ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నా, అయినా ప్రమోషన్ దొరకట్లే.
అయితే వినాయకుని లడ్డు చోరీ చేస్తే మంచిగా జరుగుతుందని విన్నా, అందుకే దొంగలించి ప్రమోషన్ కొడదామని ట్రై చేసిన. సార్ ఇలా చేయడం తప్పు సార్. పోలీసే దొంగతనం చేస్తే మాలాంటి సామాన్యులు ఇంకా రెచ్చిపోతారు. దయచేసి మా లడ్డుని మాకు తిరిగిచ్చేయండి సార్. కావాలంటే వేలంపాట పాడి కొనుక్కోండి, ఎవరొద్దన్నారు? సరే ఇచ్చేస్తా. నేను కకృతి పడ్డందుకు గజాననకు క్షమించమని కోరుతున్నా. భక్తులారా, మీరు ఎంతో కష్టపడి శ్రమించి నన్ను గల్లీ గల్లీలో కూర్చోబెట్టి భక్తితో పూజలు చేస్తారు. 11 రోజులు మీ నెత్తిన పెట్టుకుంటారు. కానీ నిమజ్జనం సమయంలో కొందరు భక్తులు తప్పతాగి డాన్స్ చేస్తారు. నేను మండపంలో ఉన్నంతసేపు ఎంతో భక్తితో ఆచరిస్తారు. అలాగే వీడు కొల్పేటప్పుడు కూడా అంతే భక్తితో ఆచరిస్తారని ఆశిస్తున్నాను. కానీ మద్యం సేవించి నిమజ్జనం చేస్తే మీరు చేసిన పుణ్యం కాస్త పాపంలో మారుతుంది. అది మీకే అరిష్టం. దయచేసి భక్తి ప్రాంగణంలో అరిష్టాన్ని తెచ్చుకోకండి. సర్వే